చేయాలని సంకల్పిస్తుంది. అనుకున్నదే తడవుగా ఆమె ఈ భూమండలం నుంచి సమస్త ఆహార ధాన్యాలతో సహా అంతర్ధానమవుతుంది. అమ్మ అదృశ్యం కావడంతో భూలోకంలో కరువు తాండవిస్తుంది. పచ్చని పైర్లు ఎండిపోతాయి, ఫలాలు మాయమవుతాయి, జలాశయాలు అడుగంటిపోతాయి. సమస్త జీవరాశి ఆకలితో అలమటించడం ప్రారంభిస్తుంది. దేవతలు, మానవులు, సర్వ ప్రాణులు ఆకలి కేకలతో తల్లడిల్లిపోతారు. చివరకు ఆ ఆది భిక్షువైన పరమశివుడు కూడా ఆకలి బాధను అనుభవిస్తాడు. తన చేతిలోని భిక్షా పాత్రతో ముల్లోకాలు తిరిగినా ఆయనకు పిడికెడు మెతుకులు కూడా దొరకవు. ఆకలితో నకనకలాడుతూ తన తప్పును తెలుసుకుంటాడు. అన్నం మాయ కాదని, అది ప్రాణానికి ఆధారమని, జీవకోటికి శక్తినిచ్చే పరబ్రహ్మ స్వరూపమని గ్రహిస్తాడు. అప్పుడు నారద మహర్షి ద్వారా కాశీనగరంలో ఒక గృహిణి అద్భుతమైన అన్నదానం చేస్తుందని తెలుసుకుంటాడు. ఆకలితో ఉన్న శివుడు కాశీనగరానికి చేరుకుంటాడు. అక్కడ ఒక భవనం ముందు అంతులేని జనసందో